మన శత్రువు మనల్ని గురించి పొగిడితే ఆ కిక్కే వేరప్ప అని మన పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ టైప్లోనే ఉన్నటువంటి సీన్ ఇది. ఎందుకంటే ఇప్పుడు రష్యా అంటే భయపడిపోతున్నారు అమెరికా యూరప్ దేశాలను ఎవరు చెప్తున్నారు? వాళ్ళందరి మిత్ర దేశమైనటువంటి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఎందుకు చెప్తున్నాడు? ఓ పక్కన ఉక్రెయిన్ రష్యాతో యుద్ధం ప్రారంభించి 2.5 ఏళ్ళు అయిపోయినా ఇంతవరకు ఒక ఫలితం దక్కకపోగా ప్రమాదకరమైనటువంటి సిచ్యుయేషన్. ఇలాంటి దశలో ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నటువంటి వేళ ఏం చెప్తున్నాడంటే ఉక్రెయిన్కి సంబంధించినటువంటి పరిణామం కాదు ఇక్కడ కావాల్సింది, మాకే వ్యవహారంతో సమస్య ఉంది, ఇజ్రాయెల్తో సంబంధం కాదు, మాకే ఇక్కడ ఒక సమస్య ఉంది, మా సమస్యను పరిష్కరించకుండా ఇజ్రాయెల్కి మాత్రం పూర్తి సాయం అందిస్తున్నారు అంటే రష్యాని ఎదుర్కొనే ధైర్యం వీళ్ళకి లేదు. అదే ఇరాన్ అయితే బచ్చా దేశం కాబట్టి దాని జోలికి వెళ్తున్నారు, ఇజ్రాయెల్కి సహకారంగా వెళ్తున్నారు అని చెప్తున్నాడు. వాస్తవంగా అమెరికా యూరప్ దేశాలు ఆయుధ పోటీ కోసమనే యుద్ధాలు పెంచుతుంటే పోషిస్తుంటాయి. మనం కంట్రోల్లో ఉండాలి, మన ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని బాధ్యతగా ఉండాలి. అలా చేతకాని ఒక దద్దమ్మైనటువంటి వాడు అక్కడ అధ్యక్షుడిగా ఉండటం ఆ దేశం చేసుకున్నటువంటి శాపం.